కాన్‌స్టిపేషన్‌కి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా? మెడిసిన్స్ కాకుండా? యూజువల్‌గా ఫస్ట్ స్టెప్ ఒకవేళ కాన్స్టిపేషన్‌తో వస్తున్నారంటే ఫస్ట్ వీల్ ఇవాల్యుయేట్ అనమాట. అసలు దేని గురించి కాన్స్టిపేషన్ అయితుంది. సో అది జస్ట్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనా, లేదంటే ఏమన్నా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ థైరాయిడ్, కొంతమందికి థైరాయిడ్ తక్కువ ఉండడం వల్ల కూడా కాన్స్టిపేషన్ అవుతుంది. సో థైరాయిడ్ చేంజెస్ ఏమన్నా అవుతున్నాయా, ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్ చేంజెస్ ఏమన్నా అవుతున్నాయా, లేదంటే కింద ఏమైనా ప్రాబ్లం ఉందా, లైక్ ఫిషర్ ఏమైనా ఉందా, పైల్స్ ఏమైనా ఉన్నాయా, దానివల్ల ఏమైనా కాన్స్టిపేషన్ అవుతుంది, మళ్ళీ హార్డ్ అవుతుందా, దారి ఏమైనా టైట్ ఉందా లేదా, అవన్నీ ఫస్ట్ ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. ఏ రీజన్ వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది అనేసి. అకార్డింగ్ టు ఆ రీజన్ బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతుంది. ఏ రీజన్ అయినా కానీ ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ హార్మోన్ చేంజెస్ వల్ల కాన్స్టిపేషన్ వస్తున్నా కానీ వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడం అనేది మ్యాండేటరీ. దాని మించి థైరాయిడ్ లెవెల్స్ నార్మలైజ్ చేయడము, థైరాయిడ్ టాబ్లెట్స్ తీసుకోవడము, ప్లస్ రెగ్యులర్ బేసిస్ మీద ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో హార్మోనల్ మెడిసిన్స్ అవి కంటిన్యూ చేయడం, అది ఒకటి ఉంటుంది. దెన్ ఒక్కవేళ కింద ఏమైనా ప్రాబ్లమ్ ఉంది, లైక్ పైల్స్ ఉన్నాయి, ఫిషర్ ఉంది, అలా ఏమన్నా ఉన్నా కానీ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ డైట్ చేంజెస్. డైట్ వచ్చేసి ఫైబర్ డైట్. ఒకవేళ ఫైబర్ డైట్ అంటే మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోలేకపోతున్నారంటే ఆర్టిఫిషియల్ ఫైబర్స్ వస్తాయి, ఆ ఫైబర్ పౌడర్ అయినా వాటర్లో కలిపైనా తీసుకోమని చెప్తాం. యూజువల్గా ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ వచ్చేసి విల్ గివ్ మెడిసిన్స్. మోషన్ ఫ్రీ అవ్వడానికి, మోషన్ స్మూత్గా వచ్చేయడానికి మెడిసిన్స్ ఇస్తాము. సో దీంతో సాల్వ్ అయిపోతే ఒకవేళ కాన్స్టిపేషన్ అయినా, ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ ఫిషర్ అండ్ పైల్స్ అయినా కానీ ట్రీట్మెంట్ అనేది దీని మీద ఉంటుంది. సో వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడము, మోషన్ ఫ్రీ అయ్యే లాక్సేటివ్స్ అలాంటి మెడిసిన్స్తో ఫస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి ఒకవేళ రెస్పాండ్ లేదు అంటే దాన్ని ఒకవేళ యూజ్ చేసినా కానీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, అలాంటప్పుడు ప్రొసీజర్స్ అనేవి అవసరం ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ప్రాబ్లమ్, ఎంత ప్రాబ్లం ఉంది, ఎలా ఉంది అనేది ప్రొసీజర్ ప్లాన్ చేస్తాం. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా ప్రొసీజర్ ఒకవేళ ఫిషర్ ఉన్నా కానీ, పైల్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా ప్రొసీజర్ అనేది ప్రిఫర్ చేయము. ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంటే ట్రై చేస్తాము. ఒకవేళ దీన్ని యూజ్ చేసినా కానీ ఒకవేళ ఇన్ఫెక్షన్ అవుతుంది, థ్రాంబస్ అవుతుంది, అంటే బ్లడ్ క్లాట్ అవుతుంది, అలాంటి సిచ్యువేషన్స్లో సర్జరీ ప్లాన్ చేస్తాం. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటేనే సర్జరీ ప్లాన్ చేస్తాము.